తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. రైతులు ఈరోజైతే బ్యాంకులకు సెలవులు ఉంటాయన్నమాట. సో తిరిగి సోమవారం రోజున రేపు మళ్ళీ బ్యాంకులు అనేవి రీఓపెన్ అయితే అవుతాయి. మీరందరూ కూడా అమౌంట్ అనేది మీ అందరికీ కూడా పడతాయి. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 20 ఎకరాలు ఉన్నా సరే మీకు పడేది మాత్రం 6,000 రూపాయల ఎకరాకు అయితే చెప్తుందన్నమాట. సో మొదట విడతానైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఈరోజు అమౌంట్ ఖచ్చితంగా పడుతున్నాయి అన్నమాట. మీ అందరికైతే ఎలాంటి ఒక డౌట్ అనేది లేకుండా 100% నా గ్యారెంటీ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిరు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు చూసుకున్నట్లయితే సిద్దిపేటలో పర్యటన ఉన్నదన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. అమౌంట్ విషయంలో కూడా మనకి ఈరోజు ఎన్ని గంటల నుంచి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి రైతుల అకౌంట్లో పడుతున్నాయి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 1 ఎకరం కల భూమి రైతులందరికీ కూడా అంటే 1 ఎకరం అంటే ఇక్కడ మనకి 20 ఎకరాల వరకు ఉన్నా సరే పడేది మాత్రం 6,000 రూపాయలు అన్నమాట. ఒకటో విడత అనేది అయితే చెప్పుకోవచ్చు. సో 74 లక్షల మంది కామన్గా చూసుకున్నట్టయితే 70 నుంచి 74 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే 3,590 కోట్లను అయితే చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా 2,650 కోట్లు ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులను అయితే జమ కానున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఎలాంటి జిల్లాల వారీగా కాకుండా ఒకటేసారి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఉదయం 10 గంటల నుంచెల్లే మనకు అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. రైతు సోదరులారా మీకు ఫోన్పే లాంటివి గూగుల్ పే లాంటివి ఉన్నట్లయితే ఓకే అన్నమాట. సో లేదా మీకు ఇలాంటి ఒక మెసేజ్ అనేది కూడా మీ ఫోన్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం యాసంగి పంట అనేది అయితే మీ ఇట్లు సీఎం రేవంత్ రెడ్డి అని అంటే అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఈరోజే ప్రభుత్వం ఇది అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారన్నమాట. సో ఎట్టకేలకైతే ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే చాలా ఆలస్యం చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇక ఆలస్యం అయితే కాదు. సో ఒకటో విడత నిధులను అంతా సిద్ధం చేసిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చారు. సో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల లోపు మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి అన్నమాట. మీకు 20 ఎకరాలు ఉన్నా సరే పడేది మాత్రం 6,000 రూపాయలే మీ అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారి మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచే చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మిస్ టు మిస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక సిద్దిపేట పర్యటనను అచ్చుడే ఆలస్యం అన్నమాట. ఇక నిధులు విడుదల చేసిన వెంటనే మళ్ళీ ఒక వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. నేడే రైతుల అకౌంట్లోకి అయితే రైతు భరోసా ఎట్టకేలకైతే ఇది ఒక